అందరికీ ముందుగా నమస్కారము. ఈరోజు మనం లలిత సహస్రంలో 116, 117, 118 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలను తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. 116 పరాశక్తి నూట 16వ శ్లోకం. పరాశక్తి పరానిష్ట పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానగణరూపిణి మాధ్వీపాలాలసామత్త మాతృకావర్ణరూపిణి. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానగణరూపిణి మాధ్వీపానాలసామత్త మాతృకావర్ణరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. పరాశక్తి అనగా అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నిటికీ నేపథ్యంలో వర్తించే శక్తి. పరానిష్ట అనగా సర్వాంతర్యామిని, సర్వమునందు చూడగలుగు నిష్టను సూచించున్నది. ప్రజ్ఞాన గణరూపిణి అనగా గణరూపం దాల్చిన ప్రజ్ఞానం. మాధ్వీపానాలస అనగా మధు సంబంధిత పానము కలిగిన అలసత్వము చెందినది అమ్మ అని అర్థం. మత్త అనగా నిత్యము పరవసత్వంతో ఉండునది అమ్మ అని అర్థం. మాతృకా వర్ణ రూపిణి అనగా అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపంలో ఉండునది అని అర్థం. 117వ శ్లోకం. ఇప్పుడు మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహానీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహానీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. మహాకైలాస నిలయ అనగా గొప్పదైన కైలాసం నిలయముగా కలిగినది అమ్మ అని అర్థం. మృణాల మృదుదోర్లత అనగా తామర తూడుల వంటి మృదువైన బాహువులు కలిగినది అమ్మ అని అర్థం. మహానీయ అనగా గొప్పగా ఆరాధింపబడునది అని అర్థం. దయామూర్తి అనగా మూర్తిభవించిన దయాలక్షణము కలిగినది అమ్మ అని అర్థం. మహాసామ్రాజ్యశాలిని అనగా పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యమునకు అధినాయకురాలు అమ్మ అని అర్థం. ఇప్పుడు 118వ శ్లోకం నేర్చుకుందాం. ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్య త్రికూట కామకోటిక. ఆత్మ విద్య అనగా ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు. మహావిద్య అనగా గొప్పదైన విద్యా స్వరూపురాలు. శ్రీ విద్య అనగా శ్రీ విద్యా స్వరూపిణి. కామసేవిత అనగా కాముని చేత సేవింపబడునది అని అర్థం. శ్రీ షోడసాక్షరీ విద్య అనగా సకల మంగళప్రదమైన 16 అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యా స్వరూపిణి అని అర్థం. త్రికూట అనగా 3 కూటములుగా ఉన్న మంత్రస్వరూపిణి. కామకోటిక అనగా కామమునకు పై అంచున గలదాని స్వరూపిణి అని అర్థం. రోజు మనం ఈ లలిత సహస్రనామంలో 116, 117, 118 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత 3 శ్లోకాలతో మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం.